వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 106వ వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యుల అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య గారు హాజరయ్యి అనంతరం సిఐ వెంకటయ్య, ఎస్ఐ రాజశేఖర్, ఎస్ఐ నాగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకుల, రాజకీయ నాయకులు, యువత, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మరియు కీసర మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బకాని కుమార్, వేణుగోపాల్, కోశాధికారి శ్యామ్, సంయుక్త కార్యదర్శులు కంచెమీది సంతోష్, మోరుగు నవీన్, బత్తుల ఆంజనేయులు, గంగి సుధాకర్, కట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం, అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఈ స్థాయిలో ఉండడానికి, మనము ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ కారకులు అంబేద్కర్ గారు. స్వాతంత్రానికి పూర్వం అంటే అణగారిన వర్గాలను ఎంత హీనంగా చూశారో, ఆ అణగారిన వర్గాల నుంచి వెళ్ళి ఒక వ్యక్తి చదువుకొని బయటికి వచ్చి అతను ఏ స్థాయికి ఎదిగిందో, ప్రపంచ స్థాయికి, ప్రపంచంలో మహామహులు కూడా అతన్ని చూసి స్ఫూర్తి పొంది మనము స్ఫూర్తి ఇప్పటికీ తరతరాలుగా మనం అతని ఆశయాలను స్ఫూర్తి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనము అంటే సత్కరిస్తున్నాం, పూలాలంకారం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. బట్ ఆయన స్ఫూర్తిని మాత్రము అందరూ తీసుకుంటూ మనం డెవలపే కావాలి. ఆయన ఆశయాలను తీసుకొని డెవలప్ కావాలి. ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పేరు పేరున కమిటీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది మరింత ముందుకు ఇది అంటే ఈ తరం పోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ తరం కూడా ఇది ఇక్కడనే పోతుండాలి. నేను చాలా పోలీస్ స్టేషన్ చేసిన, చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా మనం చేసుకుంటాం. కానీ ప్రతి సండే ఈ విధంగా చేయడం ఫస్ట్ నేను ఈ కీసర మండలంలో చూస్తున్నా. అందులో కీసర మండలం కాదు, కీసరలోనే చూస్తున్నా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అదేవిధంగా అంబేద్కర్ అభిమానులకు, ఇక్కడ వచ్చినటువంటి కీసర మండల యువతకు, లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ముందుగా కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ 106వ జ్ఞానమాల ప్రోగ్రాంకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చదువుకునేటువంటి రోజుల్లో అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాకు టీచర్స్ చెప్తున్నటువంటి పాఠాల్లో కూడా అంబేద్కర్ గారు వీధి లైట్ల కింద కూర్చొని చదువుకొని గొప్ప వ్యక్తి అయినటువంటి విషయాలు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఆ చెప్పుడు మేడంతో మేము స్ఫూర్తి పోతే నేను కూడా విధంగా చదువుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 జన్మించినటువంటి సందర్భం నుంచి 1956 ఆయన చనిపోయేంత వరకు కూడా దేశంలోనే కానీ ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వ్యక్తుల్లో, ఎంతో జ్ఞానం ఉండి ఎంతో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో, ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా అంబేద్కర్ గారు గెలిచినాడు. ఆయన యొక్క చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి చాలా గొప్ప సేవ చేయడం జరిగింది. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండడం, భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించేసి దేశానికి అందించినటువంటి ఘనత అతనిది. అదేవిధంగా తొలుతగా ఏర్పడినటువంటి భారత ప్రభుత్వంలో కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఓన్లీ అంటే ఒక రంగమే కాదు, ఒక న్యాయవాద వృత్తిలో, ఒక ఆర్థికవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా ఎన్నో రకాలైనటువంటి సేవలు ఈ దేశానికి అందించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఆయనను చూసి స్ఫూర్తి పొందాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఆయన జీవిత చరిత్రను చదివితే ఆయన పడ్డటువంటి కష్టాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి బాధలు ప్రతి ఒక్కటి కూడా మనకు కళ్ళగట్టేట్టు కనిపిస్తాయి. చెప్పుకుంటూ పోతే మనకు రోజంతా కూడా చాలు. దయచేసి నేను చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి గ్రామంలో కూడా యువతని మేలుకొల్పాలా, ఆయన ఆశయాలని
చారిత్రక జీవిత చరిత్ర చదవమని చెప్పండి. ఫిలాసఫర్ అంటే ఎంత పెద్ద సమస్య అయినా కానీ క్షణాలలో దాన్ని పరిష్కరించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని చదివితే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఆయనకు ఎదురైనటువంటి కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కంటే పెద్ద గొప్ప వాళ్ళు కూడా అసలు నిబరవై చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఎవరికి అందనటువంటి గొప్ప విద్య ఆయనకు అందింది. ఇదంతా కూడా మనం చదవాలా, మనం రానున్నటువంటి తరాలకు అందించాలా, ఆయన యొక్క ఆశయాలను కూడా ముందుకు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కీసర మండల అంబేద్కర్ సంఘానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ కూడా నేను చూడలేదు, చాలా చోట్ల పనిచేసిన ప్రతి వారం ఆయన యొక్క గొప్ప విషయాలు ఏదైతే ఉన్నాయో ఆయన పనిచేసినటువంటి విషయాన్ని నెమరు వేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ మండలిలో. కాబట్టి ఈ స్ఫూర్తిని అదేవిధంగా కొనసాగించేసి రానున్నటువంటి తరానికి మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.